Friends, welcome back to my channel SR టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనము ప్యాంటుకు క్రాస్ ప్యాకెట్స్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ప్యాంటు కటింగ్ చేసేటప్పుడు జేబులు కట్ చేసుకుంటాం కదండి. ఇట్లా కట్ చేసుకున్న జేబులో కింది టాపు వేరే క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని అలా కుట్టాలి. వీడియోలో చూపించినట్టు అలా కుట్టేసుకోవాలి. రెండు జేబులు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలండి. అలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి, మీకు అర్థం కాకపోతే ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. సేమ్ జేబ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఆ ప్యాకెట్ లాగా కట్ చేసుకోవాలి. అక్కడ చిన్న కచ్చక పెట్టుకోవాలండి, ఎందుకంటే రౌండ్ తిప్పుతాం కదా, పొల్లు రాకుండా ఉండడానికి. సేమ్ దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్. సేమ్ అలాగే కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా కచ్చక పెట్టుకోవాలి. ఆ విధంగా కచ్చక పెట్టుకున్న తర్వాత దాన్ని ఈ విధంగా ఉల్టా తీసుకోవాలండి. ఆ విధంగా మడుపుకోవాలి. మడిపిన తర్వాత దాన్ని ఇట్లా గీసుకోవాలి. కత్తెరతో లైట్గా షార్ప్ చేసుకోవాలి. ఒకసారి మన హ్యాండ్తో కూడా గీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఆ విధంగా చేయాలి. సేమ్ దీన్ని కూడా అదే విధంగా చేయాలి. లోపలికి మడుపుకొని కొంచెం షార్ప్ చేసుకొని ఆ విధంగా చేసుకోవాలండి. కత్తెరతో కొంచెం మెల్లగా అనాలి, లేదంటే బొక్క పడేస్తుంది. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ అదే విధంగా గీక్కోవాలండి. ఆ విధంగా గీక్కోవాలి. గీక్కున్న తర్వాత ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి పైకి వెళ్ళి. ఆ విధంగా కుట్టుకోవాలి. సేమ్ ఆ ప్యాకెట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో ఉన్నట్టు కట్ చేస్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అక్కడ కచ్చగా పెట్టుకోవాలండి. మనం ఫస్ట్ గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ సేమ్ దీన్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ కచ్చగా పెట్టుకోవాలి దానిలాగే. ఆ విధంగా తయారవుతుందండి, చూడండి. మనము తీసుకున్న టాప్కు కుట్టేసుకోవాలండి. ప్యాంటు కలర్ ప్యాకెట్ కాకుండా వేరే దానికి వేసుకోవాలండి. దానికి 2 అస్తర్ పీసులు తీసుకోవాలి. నజర్ పీసులు అంటాం దాన్నే. ఆ విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ప్యాకెట్ కింద ఉండేటట్టు చూసుకోవాలి. నజర్ పీసులని స్ట్రేట్ చేసుకోవాలండి, క్రాసింగ్ ఉంటే. సేమ్ అదే విధంగా 2 పీసులని క్రాసింగ్ ఉంటే స్ట్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కచ్చక నుంచి పై కచ్చక వరకు పెట్టుకోవాలండి. వీడియోలో చూపించినట్టు పెట్టుకొని
ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా క్రాస్గా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. కింద ఉన్న ప్యాంటు బట్ట కట్ కాకుండా చూసుకోవాలండి. అట్లా గీక్కోవాలి. సేమ్ దానిలాగానే అలా గీక్కోవాలండి. గీక్కున్న తర్వాత పైనుంచి కుట్టేసుకోవాలి. మళ్ళీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. చూడండి ఆ విధంగా వస్తుంది. లోపల నజర్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని కుట్టేసుకోవాలి లేవకుండా. ప్యాకెట్లో చేయబెట్టినప్పుడు మనకి తగలకుండా. ఈ విధంగా తీసుకొని ఇక్కడ సైడ్లో కుట్టేసుకోవాలి. అదేవిధంగా క్రాస్ ప్యాకెట్ పైన కూడా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. క్లియర్గా కనిపించకపోవచ్చు. సేమ్ దీన్ని కూడా అదే విధంగా వేసుకోవాలండి. అదేమో కింది సైడ్కి వెళ్ళేసుకున్నాం కదా, ఇది పైన సైడ్కి వెళ్ళేసుకోవాలి. సేమ్ అదే విధంగా నజర్ పీసుని పెట్టేసి ఆ కచ్చక నుంచి కింది కచ్చకేస వరకు పెట్టుకోవాలి. క్రాస్గా కుట్టుకోవాలండి. ఆ విధంగా కుట్టేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి, గీకాలి. గీక్కొని సేమ్ అదే విధంగా వేయాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు టైలరింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్రాస్గా ఆ విధంగా కుట్టుకోవాలండి. నగర్ పీస్ పై నుంచి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. అలా వేసుకోవాలండి. ఆ విధంగా వస్తుంది చూడండి క్రాస్ ప్యాకెట్. ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ